జానీ మాస్టర్ అత్యాచారం కేసుపై సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొన్నేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నారని బయటపడిన బాధితురాలికి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ పెరుగుతోంది. ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన అనసూయ జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్లు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ కంప్లైంట్తో ఇప్పటికే జానీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. లేటెస్ట్గా అనసూయ భరద్వాజ్ కూడా బాధితురాలికి న్యాయం జరగాలి అంటూ ఈ ఇష్యూపై స్పందించింది. మహిళలు ఎవరైనా కానీ తమకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటికి చెప్పాలి. అయినా ఎవరి సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీకు మాత్రమే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడినా మీరు వారిని క్వశ్చన్ చేయాలి. ధైర్యంగా పోరాడే మహిళలకు అందరూ మద్దతుగా నిలుస్తారు అని మర్చిపోవద్దు. జానీ మాస్టర్పై ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఆమెను నేను కూడా 2-3 సార్లు చూశాను. పుష్ప సెట్లో కలిశాను. కానీ అప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే ఇబ్బందులు బయటికి తెలియకుండా దాచిపెట్టింది. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి పరిస్థితులు ఆమె టాలెంట్ను దాచిపెట్టలేవు. తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అన్న అనసూయ ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్తో పాటు OW సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకి ఎదురు కాకూడదు అని భావిస్తున్నారు అని అభిప్రాయపడింది. రీసెంట్గా మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని, షూటింగ్ సమయంలో లైంగికంగా వేధించాడు అని పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఢీ షో ద్వారా 2017లో పరిచయం ఏర్పడిందన్న ఆమె ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంతో కలిసి పనిచేసింది. షోస్ పేరుతో లాంగ్ టూర్స్ వెళ్లేటప్పుడు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. షూటింగ్ సెట్స్లో కూడా, క్యాన్వాయ్లో కూడా లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొంది. పైగా ఈ విషయాన్ని బయటకి చెబితే చంపేస్తాను అని బెదిరించారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారం జానీ మాస్టర్ భార్యకి కూడా తెలుసు, కానీ ఆమె కూడా తనని బెదిరించిందని, పలుమార్లు చేయి చేసుకుంది అని కూడా FIRలో పేర్కొంది. మతం మార్చుకోమని హింసించాడు అని, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మానేసి మరో చోట జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇంటికి వచ్చి బెదిరించారు అని FIRలో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగి పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. దీనిపై స్పందించిన టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ 90 రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రిపోర్టు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలు ఎవరైనా సరే లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 9849972280 నెంబర్కి కాల్ చేసి, వాట్సాప్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. జానీ మాస్టర్ రీసెంట్గానే నేషనల్ అవార్డు సాధించడంతో మరింత పాపులర్ అయ్యాడు. అరబిక్ కుత్తుపాటికి అవార్డు వచ్చింది. తిరు మూవీలో సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇలాంటి వాటితో జానీ మాస్టర్ తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో జానీ మాస్టర్ని జనాలు ఏకిపారేస్తున్నారు. ఇటీవల జరిగిన AP అసెంబ్లీ ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేన తరపున పనిచేశారు. ఇప్పుడు లైంగిక దాడి కేసు నమోదవడంతో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని జనసేన ఆదేశించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.